చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఇసుక విధానం మీద అది ఆంధ్రజ్యోతిలో రావడం అనేది ఇప్పుడు మరి ఎందుకో ఆంధ్రజ్యోతి చంద్రబాబు మరి ఆంధ్రజ్యోతిలో రావడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆంధ్రజ్యోతి తన వెబ్సైట్లో వేసింది అంటే ఎవరెవరు ఆధార్ కార్డుతో క్యూ కడుతున్నారు, ఇసుక అవసరమో లేదో తెలీదు, లారీకి అదనంగా 3,000 తీసుకుంటున్నారట, గుంటూరు జిల్లాలో స్టాక్ యార్డ్ వద్ద ఇసుక సరఫరాదారులు హల్చల్ చేస్తున్నారు, ఉచిత ఇసుక విధానాన్ని ఎంత పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినా అందులో చిల్లులను కొందరు సరఫరాదారులు వెతికి పట్టుకొని సొమ్ము చేసుకునేందుకు అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టారంట. గుంటూరు జిల్లాలోని 5 స్టాక్ యార్డుల వద్దకి ఇప్పటికే వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు క్యూ కట్టాయంట. ప్రతి వాహనదారుడి వద్ద ఎవరెవరు ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు, చిరునామాలు ఉన్నాయి. వాటిని చూపించి ఇసుక లోడింగ్ చేయాల్సిందిగా కోరుతున్నారు. అయితే లారీ డ్రైవర్లు సమర్పిస్తున్న ఆధార్, ఫోన్ నెంబర్లు కలిగిన వారికి వాస్తవంగా ఇసుక అవసరమో లేదో తెలియని పరిస్థితి. ఈ ఉచిత ఇసుక విధానంలో రోజుకి 20 టన్నుల వరకు ఇసుకని ఉచితంగా స్టాక్ యార్డ్ నుంచి తీసుకోవచ్చన్న ఒక్క నిబంధన ఉంది, ఒక ఆధార్ కార్డుకి అనమాట. దాన్ని ఆసరాగా తీసుకుని సరఫరాదారులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లాలో తాళ్ళాయపాలెం, లింగాయపాలెం, మున్నంగి, కొల్లిపార, గుండిమేడలో స్టాక్ యార్డులు ఉన్నాయి. వీటిలో ఇసుక నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ 5 చోట్ల దాదాపుగా 9,25,372 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందంట. గుంటూరు జిల్లాలో నిర్మాణ రంగ అవసరాలకు ఈ నిల్వలు సుమారు 2 నెలలకు పైగా సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కొందరు ఇసుక సరఫరాదారులు ఉచిత ఇసుక విధానంలోనూ ప్రవేశించి సొమ్ము చేసుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారంట. తొలుత తమ కుటుంబ సభ్యుల ఆధార్ నెంబర్లు, మొబైల్ నెంబర్లను స్టాక్ యార్డులు ఇచ్చి టన్నుకు 250 చొప్పున లోడింగ్ ఛార్జీలు చెల్లించి గుంటూరు నగరానికి తీసుకొచ్చి బ్లాక్లో అమ్మేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారంట. 20 టన్నులకు స్టాక్ యార్డ్ వద్ద 5,000 చెల్లిస్తే సరిపోతుంది. ఇక రవాణా ఛార్జీలు 45 కిలోమీటర్ల వరకు అయితే 10 టైర్ల ర్యాలీకి 7,500, 12 టైర్ల లారీకి అయితే 8,000 నిర్ణయించారు. ఆ మేరకు 12,500 నుంచి 13,000 వరకు అవుతుంది. ఈ మొత్తానికి అదనంగా మరో 3,000కి పైగా జోడించి 15,500 నుంచి 16,000 వరకు లారీ ఇసుకను విక్రయించేందుకు నిమగ్నమయ్యారు. గతంలో ఏదైనా నిర్మాణం జరుగుతుంటే దానికి సంబంధించి బిల్డింగ్ ప్లాన్ జత చేయమనేవారు. దాని ప్రకారం ఆ భవన నిర్మాణానికి ఇసుక ఎంత అవసరం అవుతుందో లెక్కించి ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పుడు సరఫరా చేసేవారు. కానీ ఇప్పుడు అంతా చంద్రబాబు నాయుడు కదా, అంత మారిపోయిందనమాట. ఇప్పుడు ఇసుకలోనే ఒకప్పుడు 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఎలా దోచుకున్నారో మనం అందరం చూసాం. ఇప్పుడు ఎలాంటి నిబంధన లేకోకుండా కేవలం ఆధార్ నెంబర్ ఉంటే చాలు, రోజుకి 20 టన్నుల ఇసుక, అది ఆధార్ కార్డుకి ఇసుక తీసుకోవచ్చన్న నిబంధన దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందంటూ ఏబీను తన వెబ్సైట్లోనే వేసుకున్నాడు. అంటే ఇక్కడ ఇసుక వల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది. 2014 నుంచి 19లో కూడా చంద్రబాబు నాయుడుకి ఇదే ఇసుక వల్లే చెడ్డ పేరు వచ్చిండేది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే స్టార్ట్ చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు ఈజ్ బ్యాక్ అంటున్నారు ప్రజలు.